హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు తెలంగాణ ఎంసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందండి. ఇంకా వాటి వివరాలు చూద్దాము. సో ఇది మొత్తం వచ్చేసి మనకి 3 ఫేసెస్లో అయితే డివైడ్ చేశారండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి మనకి 3 ఫేజుల్లో అయితే మనకి ఇది అడ్మిషన్ షెడ్యూల్ అయితే మనకి డివైడ్ చేశారు. ఇంకా ఫస్ట్ ఫేజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 28 జూన్ నుంచి 7 అంటే జూలై 7 వరకు అయితే ఉందండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి జూలై 1 నుంచి 8 జూలై వరకు అయితే ఉంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 6th నుంచి 10th లోపల పెట్టుకోవాలి. ఇంకా ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 10th అండి. 10th జూలై ఇస్ ద లాస్ట్ డేట్. తర్వాత మనకి ఏమైనా మోడిఫికేషన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే 14th to 15th వరకు చేసుకోవాలి. ఇంకా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి 15th ఉంటుంది. ఇంకా అలాట్మెంట్ వచ్చేసి మనకి 18th అండి. 18th రోజున మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరగబోతుంది. ఇంకా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి 18th జూలై నుంచి 22nd జూలై మధ్యలో అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇంకా సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే మళ్ళీ బేసిక్ ఇన్ఫర్మేషను, పేమెంట్ ప్రాసెసింగ్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 25th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతే సరిపోతుంది. ఇంకపోతే వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి 26th జూలై నుంచి 27th వరకు ఉంటుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేసి 27th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. అలాట్మెంట్ వచ్చేసి 30th జూలై 30th ఇస్ ద లాస్ట్ డేట్ అండి ఫర్ అంటది. జూలై 30th మనకి సీట్స్ అలాట్మెంట్ అయితే అవ్వబోతుంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 30 నుంచి 1 ఆగస్ట్ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మనం డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది 31st నుంచి 2 ఆగస్ట్ మధ్యలో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వాళ్ళు మనకు అప్డేట్ చేసేది ఆగస్ట్ 3rd మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇంకపోతే ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో మీరు సెకండ్ ఫేజ్లో కనుక మీరు సీట్ అలాట్మెంట్ అయిందంటే మీరు కంపల్సరీగా కాలేజ్కి అయితే వెళ్ళి మీరు అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీసు, ఒరిజినల్ సర్టిఫికేట్ టీసీ, అలాగే అవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి కాలేజ్ వాళ్ళకు అక్నాలజ్మెంట్ ఇస్తారండి. అది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్ ఫేజ్ విషయానికి వచ్చేసరికి ఇది ఆగస్ట్ 5th నుంచి స్టార్ట్ అయ్యి మనకి 7th ఆగస్టు లోపల ముగిసిపోతుంది ఇది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 6th అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వచ్చేసి మనకి 6th నుంచి 7th వరకు మాత్రమే టైం ఉంది. ఫ్రీజింగ్ వచ్చేసి 7th అయిపోతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి 10th ఆగస్ట్ అవుతుంది. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 10th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ మధ్యలో అయితే కంప్లీట్ అయిపోతుంది. రిపోర్టింగ్ కాలేజ్ వచ్చేసి 11th నుంచి 13th లోపల అయిపోతుంది. ఇంకా జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ అప్డేట్ ఇచ్చేది మనకి ఆగస్ట్ 14th అయితే మనకి చేయబోతున్నారు. సో ఇంకా స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి 23rd ఆగస్టున స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి వెబ్సైట్లో అయితే ఉంచబోతున్నారు. సో ఇది మనకి ఎంసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, మీరు వీలైనంత త్వరగా ఫస్ట్ ఫేజ్లోనే అప్లై చేసుకోండి. సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ కోసం అయితే ఎదురు చూడకూడదు. రెండో విషయం ఏంటంటే మీకు దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను. సో మీకు ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ అప్లికేషను, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, తర్వాత బోనఫైడ్లు, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్ నెంబర్కి కంపల్సరీగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. తర్వాత పాస్పోర్ట్ ఫొటోస్ ఒక 6 కాపీస్ కావాలి.
ఇవన్నీ మీరు జిరాక్స్ కాపీలు రెడీగా పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయొద్దు. మీరు వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేయలేకపోయినట్లయితే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, నా మెయిల్ ఐడి అయితే ఉంటుంది. మీకు మంచి కాలేజీలు అయితే సజెస్ట్ చేయగలను. సో ఇది తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.